హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ల్యాబ్ టెక్నీషియన్ టెస్ట్ సిరీస్లో భాగంగా మరి యూనిట్ 2 చాప్టర్ 10 అండి, యాసిడ్ బేసిస్ అండ్ సాల్ట్స్ కాన్సెప్ట్స్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ అనేటువంటి టాపిక్ పైన క్వశ్చన్స్ అయితే చూడబోతున్నామండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో ప్రతిరోజు చాప్టర్ల వైజ్గా మనము క్వశ్చన్స్ అయితే చూస్తున్నాము. క్లాసెస్లో కొన్ని ఎంసీక్యూస్ చెప్పేసి మన యాప్లో దాదాపు ప్రతిరోజు 200 క్వశ్చన్స్ని ఎంసీక్యూస్ రూపంలో అందజేస్తున్నామండి. ఓకేనా, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సిలబస్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది మన యాప్లో. ఇంకా ఎవరికైనా టెస్ట్ సిరీస్ కావాలి అనుకున్నట్లయితే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి, మీకు లింక్ పంపడం అయితే జరుగుతుంది. ఫుల్ కోర్స్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా మీకు లింక్ పంపడం అయితే జరుగుతుంది. చాలా మంచి అవకాశము, అందరూ కూడా ఉపయోగించుకోండి. ఓకేనా. సో ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్ కాబట్టి మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఓకే, కోర్ సబ్జెక్ట్ అడిగారు, ఎలాంటి జిఎస్ లాంటివి లేవు కాబట్టి కూడా ఇది ఒక సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు. ఓకేనా, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. చిన్న లైక్ చేయండి. ఓకే, యా. క్వశ్చన్ నెంబర్ 1, వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ యూజ్డ్ టు డిటర్మైన్ ఇన్ సొల్యూషన్? హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఎలా నిర్ణయించబడుతుంది, ఏ పద్ధతుల్లో నిర్ణయించడం జరుగుతుంది? యాసిడిటీ, బేసిసిటీ, న్యూట్రాలిటీ, ఆల్ ఆఫ్ ది అబోవ్. ఓకేనా, హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఏ విధంగా తెలుసుకుంటారండి? ఆన్సర్ ఆప్షన్ ఏ, యాసిడిటీ ద్వారా కొలుస్తారండి దీన్ని. ఓకేనా, యాసిడిటీ ఇంపార్టెంట్. వివరాలు చూసినట్లయితే, యా, hydrogen ion concentration indicates the acidity of a solution which is measured using the pH scale. అంటే హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ దేని ద్వారా కొలుస్తారు? ఆ పదార్థం యొక్క యాసిడిటీ పైన ఆధారపడి ఉంటుంది. దీన్ని pH మీటర్ లేదా pH స్కేల్ ఆధారంగా కొలవడం అయితే మనము చూడవచ్చు. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, గమనించాలి అందరూ కూడా. వాట్ డస్ ఏ pH మీటర్ మెజర్? pH మీటర్ ఏమి కొలుస్తుంది? టెంపరేచర్, ప్రెషర్, pH లెవెల్, వాల్యూమ్. ఆన్సర్ ఆప్షన్స్ అండి, pH లెవెల్ని. ఓకేనా, పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ లెవెల్ని అయితే కొలవడము జరుగుతుంది. ఏ pH మీటర్ ద pH లెవెల్ ఆఫ్ ఏ సొల్యూషన్ ఇండికేటింగ్ ఇట్స్ యాసిడిటీ ఆర్ ఆల్కానిటీ అనేది కొలుస్తుంది. అంటే pH మీటర్ పద్ధతిలో pH స్థాయిని కొలుస్తుంది. ఇది ఆమ్లత్వం లేదా అర్ధాల్త్వాన్ని అంటే క్షారత్వాన్ని అయితే సూచిస్తుంది. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ ఫ్రాక్షేషన్, ఓకే, విచ్ ఫ్రాక్షేషన్ టెక్నిక్ ఈజ్ యూజ్డ్ టు సెపరేట్ ప్లాస్మా ప్రోటీన్స్? అంటే ప్లాస్మా ప్రోటీన్లను వేరు చేయడానికి ఏ ఫ్రాక్షేషన్ సాంకేతికతను ఉపయోగిస్తారు? క్రోమాటోగ్రఫీ, డయాలసిస్, సెంట్రిఫ్యూజేషన్, ఫిల్టరేషన్. ఏది ఉపయోగిస్తారండి టు సపరేట్ ప్లాస్మా ప్రోటీన్స్? ఆన్సర్ ఆప్షన్స్ అండి, సెంట్రిఫ్యూజేషన్ అయితే ఉపయోగించడము జరుగుతుంది బ్లడ్లోని ప్లాస్మా ప్రోటీన్లను వేరు చేయడానికి. సెంట్రిఫ్యూజేషన్ ఈజ్ కామన్లీ యూజ్డ్ టు సెపరేట్ ప్లాస్మా ప్రోటీన్ బేస్డ్ ఆన్ దే డెన్సిటీ. అంతే కదా అండి, సెంట్రిఫ్యూజ్ మాధ్యమం ఉపయోగించి ప్లాస్మా ప్రోటీన్లను వాటి యొక్క అంటే బరువు ఆధారంగా వేరు చేయడానికి సాధారణంగా ఉపయోగిస్తారు. నెక్స్ట్, వాట్ ఆర్ ద 2 మెయిన్ టైప్స్ ఆఫ్ బైలురుబిన్? బైలురుబిన్ యొక్క 2 ప్రధాన కారణాలు ఏంటి? వాట్ ఆర్ ద 2 మెయిన్ టైప్స్ ఆఫ్ బైలురుబిన్? 2 రకాల బైలురుబిన్స్ ఉంటాయి, అవి ఏంటి? కాంజుగేటెడ్ అండ్ అన్కాంజుగేటెడ్, సోబుల్ అండ్ ఇన్సోబుల్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. ఆన్సర్ ఆల్ ఆఫ్ ది అబోవ్. ఏంటండి? ఆప్షన్ ఏ అండి. ఏంటది? కాంజుగేటెడ్ అండ్ అన్కాంజుగేటెడ్ అనేటువంటి 2 బైలురుబిన్ ద్రవాలు అయితే మనము చూడవచ్చు. ఓకేనా, ద 2 మెయిన్ టైప్స్ ఆఫ్ బైలురుబిన్స్ ఆర్ కాంజుగేటెడ్ అంటే వాటర్ సోబుల్ అంటే నీటిలో కరిగేటువంటివి, అండ్ అన్కాంజుగేటెడ్ వాటర్ ఇన్సోబుల్ అనేటువంటి అయితే మనము చూడవచ్చు. నీటిలో కరిగేటువంటివి, నీటిలో కరగకుండా ఉండేటువంటివి. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ ద ప్రైమరీ కాజ్ ఆఫ్ జాండీస్? జాండీస్ యొక్క ప్రాథమిక కారణం ఏంటి?
What is the primary cause of jaundice? Excessive bilirubin accumulation, dehydration, infection, iron deficiency. ఏంటండి జాండీస్ యొక్క కామెర్ల యొక్క ప్రధాన కారణం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఎక్సెసివ్ బైలిరూబిన్ అక్యుములేషన్. ఓకేనా, ఎక్సెసివ్గా బైలిరూబిన్ అనేది ఉత్పత్తి అవ్వడం ద్వారా ఇది జరుగుతుంది. యా, జాండీస్ ఈజ్ ప్రైమర్లీ కాజ్డ్ బై అన్ ఎక్సెసివ్ అక్యుములేషన్ ఆఫ్ బైలిరూబిన్ ఇన్ ఏ బ్లడ్. అంటే రక్తంలో బైలిరూబిన్ స్థాయి ఎక్కువగా అయినప్పుడు ఇది జరుగుతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద నార్మల్ రేంజ్ ఆఫ్ pH ఫర్ హ్యూమన్ బ్లడ్? మనిషి యొక్క రక్తానికి సాధారణ pH స్థాయి ఏంటి? ఎంత ఉంటుందండి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 7.35 నుండి 7.45 వరకు మన హ్యూమన్ బ్లడ్ యొక్క pH స్థాయి ఉంటుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ కాంజుగేటెడ్ బైలిరూబిన్ ఇన్ బాడీ? మనం ఆల్రెడీ చూసాం, 2 రకాలు ఉంటాయని, కాంజుగేటెడ్, ఇన్కాంజుగేటెడ్. ఓకే, మరి శరీరంలో కాంజుగేటెడ్ బైలిరూబిన్ యొక్క పాత్ర ఏంటి? ఇవేం చేస్తాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఇట్ ఎయిడ్ ఇన్ డైజెషన్. జీర్ణక్రియలో ఇవి పాల్గొంటాయి. ఓకేనా, కాంజుగేటెడ్ బైలిరూబిన్ ఎయిడ్స్ ఇన్ ద డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఫ్యాట్స్ ఇన్ ద ఇంటెస్టిన్. ఓకే, పేగులలో ఉండేటువంటి ఏంటి, డైజెషన్ అయినటువంటి వాటిని ఇవి అబ్జార్బ్ చేస్తుంది, ఫ్యాట్స్ని. ఓకేనా, కాంజుగేటెడ్ బైలిరూబిన్ ఆహారాన్ని పాచిక చేయడంలో మరి కొవ్వును పరిగణించడంలో ఇవి సహాయపడతాయి. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కండిషన్స్ కెన్ లీడ్ టు జాండీస్? క్రింద ఇవ్వబడిన వాటిలో ఏది జాండీస్కి కారణమవుతుంది? లివర్ డిసీజ్, హెమోలాయిటిక్ అనీమియా, నెక్స్ట్ గ్లాస్ స్టోన్స్, ఆల్ ఆఫ్ ది ఎబో. ఏంటండి? ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ది ఎబో అండి. లివర్ డిసీజెస్కి కారణం అవ్వచ్చు. ఓకేనా, అంటే కాలేయ సంబంధిత వ్యాధి అనవచ్చు, హెమలాయిటిక్ అనీమియా అనవచ్చు, అంటే గ్యాలస్ స్టోన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. జాండీస్ కెన్ అకర్ డ్యూ టు లివర్ డిసీజ్, నెక్స్ట్ హెమలాయిటిక్ అనీమియా ఆర్ బ్లాకేజ్ ఆఫ్ ది బైల్ డక్ట్, అంటే గైల్ స్టోన్ అంటారు దీన్ని. ఓకేనా, జాండీస్ ఆమ్లకాల జబ్బు, హెమోలిటిక్ అనీమియా లేదా బద్ధకము, గ్యాల్ స్టోన్స్ కారణంగా రావచ్చు. ఓకే, యా. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ప్లాస్మా ప్రోటీన్? ప్లాస్మా ప్రోటీన్ల ప్రధాన ఫంక్షన్ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఏంటది? ట్రాన్స్పోర్ట్ సబ్స్టాన్సెస్. ప్లాస్మా ఏం చేస్తుందండి? ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ప్లాస్మా ప్రోటీన్స్ ఈజ్ టు ట్రాన్స్పోర్ట్ సబ్స్టాన్సెస్ ఇంక్లూడింగ్ హార్మోన్స్, న్యూట్రియంట్స్ అండ్ వేస్ట్ ప్రొడక్ట్స్ త్రూ అవుట్ ద బాడీ. అంటే మన శరీరంలో ప్లాస్మా ప్రోటీన్లను, హార్మోన్లు, పోషకాలు, వ్యర్థాలను కూడా రవాణా చేయడంలో ఉపయోగపడుతుంది. ఇంపార్టెంట్ అండి. ఓకే, నెక్స్ట్, వాట్ డస్ ద టర్మ్ అన్కాంజుగేటెడ్ బైలిరూబిన్ రిఫర్ టు? అన్కాంజుగేటెడ్ బైలిరూబిన్ అనేది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, నాన్ వాటర్ సోయబుల్ బైలిరూబిన్ అండి. అంటే వాటర్లో కరగనటువంటి బైలిరూబిన్గా మనమైతే చెప్పుకోవచ్చు. అన్కాంజుగేటెడ్ బైలిరూబిన్ రిఫర్స్ టు బైలిరూబిన్ దట్ ఈస్ నాట్ ఎట్ ప్రాసెస్డ్ బై ద లివర్, మేకింగ్ ఇట్ నాన్ వాటర్ సోయబుల్ అండ్ పొటెన్షియల్లీ టాక్సిక్గా చెప్పుకోవచ్చు. మరి అన్కాంజుగేటెడ్ బైలిరూబిన్ అనేది జిగురు ద్వారా ఇంకా ప్రాసెస్ కాలేదని సూచిస్తుంది. ఇది నీటిలో కరగని మరియు విషం కాదైనదిగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్, విచ్ కండిషన్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై ఎల్లోయింగ్ ఆఫ్ ది స్కిన్ అండ్ ఐస్ డ్యూ టు హై బైలిరూబిన్ లెవెల్స్? అధిక బైలిరూబిన్ స్థాయిల కారణంగా చర్మం మరియు కన్నుల పసుపు రంగు ఉండే పరిస్థితిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి, జాండీస్ అండి. జాండీస్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. జాండీస్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై ఎల్లోయింగ్ ఆఫ్ ది స్కిన్ అండ్ ఐస్ డ్యూ టు ద అక్యుములేషన్ ఆఫ్ బైలిరూబిన్ ఇన్ ద బ్లడ్. ఓకే, ఇంపార్టెంట్. హౌ ఈజ్ బైలిరూబిన్ ప్రైమర్లీ ఫార్మ్డ్ ఇన్ ద బాడీ?
అంటే శరీరంలో బైలురుబిన్ ఏ విధంగా ఏర్పడుతుంది? ఏ విధంగా ఏర్పడుతుందండి? ఆన్సర్ ఆప్షన్ ఏ, బ్రేక్ డౌన్ ఆఫ్ హేమోగ్లోబిన్. ఓకేనా, బ్రేక్ డౌన్ ఆఫ్ హేమోగ్లోబిన్ ద్వారా ఏర్పడుతుంది. బైలురుబిన్ is primarily formed from the breakdown of hemoglobin in the red blood cells during their destruction. అంటే బైలురుబిన్ ప్రధానంగా ఎర్ర రక్త కణాలలో హీమోగ్లోబిన్ వీగేషన్ ద్వారా, అంటే అవి వీగిపోవడం ద్వారా, దాన్ని డిస్ట్రక్షన్ చేయడం ద్వారా ఏర్పడుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకేనా, బైలురుబిన్ హీమోగ్లోబిన్ నుంచే ఏర్పడుతుంది. నెక్స్ట్ వన్, వాట్ డస్ ఏ లో pH లెవెల్ ఇండికేట్స్ ఇన్ ఏ సొల్యూషన్? ఓకేనా, దిగువ pH స్థాయి దేనిని సూచిస్తుంది? హై ఆల్కనిటీ, లో అసిడిటీ, హై అసిడిటీ, న్యూట్రాలిటీ. ఓకే, ఆప్షన్ సి అండి, హై అసిడిటీని అయితే సూచిస్తుందండి. ఓకేనా, లో ఇండికేట్స్ pH లెవెల్లో తక్కువగా ఉన్నట్లయితే ఏంటి, హై అసిడిటీ, ఎక్కువ ఆమ్లత్వం అయితే సూచిస్తుంది. ఏ లో pH లెవెల్ ఇండికేట్స్ హై అసిడిటీ ఇన్ ఏ సొల్యూషన్. అంటే pH స్థాయి తక్కువగా ఉందనుకోండి, అది ఆమ్లత్వాన్ని సూచిస్తుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టెక్నిక్ కెన్ బి యూజ్డ్ టు డిటర్మైన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్లాస్మా ప్రోటీన్స్? క్రింది వాటిలో ఏది ప్లాస్మా ప్రోటీన్ల స్థాయిని నిర్ధారించడానికి ఉపయోగపడుతుంది? ఏది ప్లాస్మా ప్రోటీన్ల స్థాయిని నిర్ధారించడానికి ఉపయోగపడుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఓకేనా, స్పెక్ట్రోఫోటోమెట్రీ. ఓకేనా, ప్లాస్మా ప్రోటీన్ల స్థాయిని నిర్ధారించడానికి ఏ పరీక్షను ఉపయోగిస్తారండి? స్పెక్ట్రోఫోటోమెట్రీ. చూద్దాం. స్పెక్ట్రోఫోటోమెట్రీ ఈజ్ కామన్లీ యూజ్డ్ టు మెజర్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్లాస్మా ప్రోటీన్స్ బై అనలైజింగ్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్. స్పెక్ట్రోఫోటోమెట్రీ ప్లాస్మా ప్రోటీన్ల స్థాయిని వాటి కాంతి అబ్జర్వేషన్ విశ్లేషించడం ద్వారా కొలవడానికి సాధారణంగా ఇది ఉపయోగపడుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, విచ్ ఫార్మ్ ఆఫ్ బైలురుబిన్ ఈజ్ ప్రైమర్లీ ఎక్స్క్రియేటెడ్ ఇన్ యూరిన్? మూత్రంలో ముఖ్యంగా బయటకు వచ్చే బైలురుబిన్ రూపం ఏంటి? ఏ విధంగా ఉంటుంది? ఎలాంటి రూపంలో ఉంటుంది? కాంజుగేటెడ్ బైలురుబిన్, అన్కాంజుగేటెడ్ బైలురుబిన్, ఫ్రీ బైలురుబిన్, నన్ ఆఫ్ ది అబవ్. ఆప్షన్ ఏ అండి, కాంజుగేటెడ్ బైలురుబిన్గా మనమైతే చెప్పుకోవచ్చు. అంటే అది సోబెల్ ఇన్ వాటర్, అంటే వాటర్లో కరిగేటువంటి బైలురుబిన్ ఉంటుంది కదా, అది మాత్రమే బయటకు వస్తుంది. ఓకేనా, యా. కాంజుగేటెడ్ బైలురుబిన్ బీయింగ్ వాటర్ సోయబుల్ ఈజ్ ప్రైమర్లీ ఎక్స్క్రియేటెడ్ ఇన్ యూరిన్. మూత్రంలో బయటకు వచ్చేది ఏంటండి? నీటిలో కరిగేటువంటి బైలురుబిన్గా మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ మెజరింగ్ pH ఇన్ క్లినికల్ సెట్టింగ్స్? వైద్య సందర్భాలలో pHను కొలవడం యొక్క ప్రాముఖ్యత ఏంటి? వైద్య సందర్భాలలో pHను కొలవడానికి యొక్క ప్రాముఖ్యత. సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ మెజరింగ్ pH ఇన్ క్లినికల్ సెట్టింగ్స్? అంటే వైద్య సందర్భాలలో pHను కొలవడం యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఎందుకు కొలుస్తారండి? ఆప్షన్ బి, అసెసింగ్ యాసిడ్ బేస్ బ్యాలెన్స్. అంటే యాసిడ్ బేస్ యొక్క బ్యాలెన్స్ ఏ విధంగా ఉంది అనేటువంటి దాన్ని కొలవడము జరుగుతుంది. మెజరింగ్ pH ఈజ్ ఎసెన్షియల్ ఫర్ అసెసింగ్ యాసిడ్ బేస్ బ్యాలెన్స్ ఇన్ ద బాడీ విచ్ కెన్ ఇండికేట్ వేరియస్ హెల్త్ కండిషన్స్. అంటే శరీరంలో ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనేది తెలుసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్, విచ్ ఎంజైమ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కాంజుగేషన్ ఇన్ అ బైలురుబిన్? బైలురుబిన్ కాంజుగేషన్లో సహాయపడే ఎంజైమ్ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఓకే, ఆన్సర్ ఆప్షన్ బి అండి, గ్లూకోరనిల్ ట్రాన్స్ఫెరేజ్. ఓకే, గ్లూకోరనిల్ ట్రాన్స్ఫెరేజ్గా మనమైతే దీన్ని చెప్పుకోవచ్చు. గ్లూకోరనిల్ ట్రాన్స్ఫెరేజ్ ఈజ్ ద ఎంజైమ్ దట్ కాంజుగేట్స్ బైలురుబిన్ మేకింగ్ ఇట్ వాటర్ సోయబుల్. అంటే గ్లూకోరనిల్ ట్రాన్స్ఫెరేజ్ అనేది బైలురుబిన్ను కాంజుగేట్ చేసి నీటిలో కరిగేలా మార్చేటువంటి ఎంజైమ్ అండి ఇది. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ది బాడీ ఈజ్ బైలురుబిన్ ప్రైమరీలీ ఎక్స్క్రియేటెడ్? అంటే బైలురుబిన్ ప్రధానంగా శరీరంలోని ఏ భాగంలో బయటకు వెళుతుంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఇంటెస్టైన్స్. ఓకే, ఇంటెస్టైన్స్ అంటే ప్రేగుల ద్వారా.
బైలురుబిన్ ప్రధానంగా కాలంలో బయలు భాగంగా బయటకు వెళ్ళడం జరుగుతుంది, జీర్ణంలో సహాయపడుతుంది. బైలురుబిన్ ప్రైమర్లీ ఎక్స్క్రియేటెడ్ ఇంటూ ద ఇంటెస్టైన్స్ యాజ్ ఏ కాంపోనెంట్ ఆఫ్ బైల్ యాడింగ్ ఇన్ డైజెషన్. అంటే జీర్ణక్రియలో ఇది ఉపయోగపడుతుంది, ప్రేగుల ద్వారా ఇది జీర్ణాశయంలోనికి వెళ్తుంది. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ అన్కాంజుగేటెడ్ బైలురుబిన్ ఇన్ ద బాడీ? శరీరంలో అన్కాంజుగేటెడ్ బైలురుబిన్ యొక్క ప్రధాన మూలం ఏంటండి? బైల్ సీక్రేషన్, హెమోలిసిస్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్, లివర్ మెటబాలిజం, డయటరీ ఇంటేక్. ఆప్షన్ బి అండి, హెమోలిసిస్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్. చూద్దాం. అన్కాంజుగేటెడ్ బైలురుబిన్ ప్రైమర్లీ కమ్స్ ఫ్రమ్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్. అన్కాంజుగేటెడ్ బైలురుబిన్ ప్రధానంగా ఎరుపు రక్త కణాల హీమోలిసిస్ అంటే వాటి యొక్క ఏమవుతాయంటే డిస్ట్రక్షన్ అవుతాయి, దాని నుంచి అయితే ఇది ఏర్పడుతుంది. ఓకే, నెక్స్ట్, వాట్ హ్యాపెన్ టు బైలురుబిన్ వెన్ ఇట్ ఈజ్ కాంజుగేటెడ్? బైలురుబిన్ కాంజుగేటెడ్ చేసినప్పుడు ఏమి జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఇట్ బికమ్ వాటర్ సోయబుల్. ఓకే, బైలురుబిన్ కాంజుగేట్ అయినప్పుడు ఏమవుతుందండి? ఇట్ బికమ్ ఏ వాటర్ సోయబుల్ అంటే నీటిలో కరిగేదిగా మారుతుంది. When bilirubin is conjugated, it becomes water soluble, allowing it to be excreted in a bile and urine. ఓకే, బైలురుబిన్ కాంజుగేట్ చేసినప్పుడు ఇది నీటిలో కరుగుతుంది, ఇది బైల్ మరియు మూత్రంలో బయటకు వెళ్ళడానికి అనుమతిస్తుంది. ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద టిపికల్ pH రేంజ్ ఆఫ్ హ్యూమన్ సలైవా? మానవ శ్లేష్మం యొక్క సాధారణ pH స్థానము ఎంత ఉంటుందండి? ఆప్షన్ డి, 5.5 నుంచి 6.5 ఉంటుందండి. ఓకేనా, సాధారణంగా pH రేంజ్ ఆఫ్ హ్యూమన్ సలైవా శ్లేష్మము. ద టిపికల్ pH రేంజ్ ఆఫ్ హ్యూమన్ సలైవా ఈజ్ బిట్వీన్ 5.5 అండ్ 6.5, ఇండికేటింగ్ ఇట్ ఈస్ అ స్లైట్లీ యాసిడిక్గా అయితే ఉంటుంది, ఆమ్లత్వాన్ని కలిగి ఉంటుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫంక్షన్ ఆఫ్ ప్లాస్మా ప్రోటీన్స్? క్రింది వాటిలో ఏది ప్లాస్మా ప్రోటీన్ల ఫంక్షన్ కాదు? ఆన్సర్ ఆప్షన్ డి, మజిల్ కాంట్రాక్షన్ అనేది కాదండి. ఓకే, బ్లడ్ క్లాటింగ్లో పనిచేస్తాయి, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ న్యూట్రిషన్స్లో ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్లో కూడా పనిచేస్తాయి ఆ ప్లాస్మా, బట్ మజిల్ న్యూట్రిషన్లో మాత్రం ఇవి పాల్గొనవు. ఓకే, మజిల్ కాంట్రాక్షన్ is primarily the function of muscle protein and not plasma proteins. ఓకేనా, is the not a function అన్న అడిగారండి. ఓకే, ఆప్షన్ డి. విచ్ టైప్ ఆఫ్ జాండిస్ అక్కర్ డ్యూ టు లివర్ డిస్ఫంక్షన్? లివర్ పనితీరు పాడైనప్పుడు వచ్చే జాండిస్ యొక్క రకం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, హెపటోసెల్యులర్ జాండిస్ అంటారు దీన్ని, హెపటోసెల్యులర్ జాండిస్. Hepatocellular jaundice occurs when the liver cells are damaged and cannot process bilirubin effectively. లివర్ కణాలు క్షతగాత్రమై బైలురుబిన్ సమర్థవంతంగా ప్రాసెస్ చేయకపోతే హెపటోసెల్యులర్ జాండీస్ అనేది జరుగుతుంది. నెక్స్ట్, వాట్ డస్ ఏ హై pH లెవెల్ ఇండికేట్స్ ఇన్ ఏ సొల్యూషన్? పద్ధతిలో అధిక pH స్థాయిని దేని సూచిస్తుంది? ఆప్షన్ డి, హై ఆల్కలినిటీ. ఏ హై pH లెవెల్ ఇండికేట్స్ హై ఆల్కలినిటీ ఇన్ ఏ సొల్యూషన్. అధిక pH స్థాయి పద్ధతిలో అధిక అర్ధాలితాన్ని సూచిస్తుంది. నెక్స్ట్, విచ్ టైప్ ఆఫ్ బైలురుబిన్ ఈజ్ ప్రైమర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎల్లో కలర్ ఇన్ జాండీస్? జాండీస్లో పసుపు రంగు ప్రధానంగా బాధ్యత వహించే బైలురుబిన్ రకము ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, అన్కాంజుగేటెడ్ బైలురుబిన్. ఓకే, అన్కాంజుగేటెడ్ బైలురుబిన్ primarily contributes to the yellow color seen in jaundice, okay, due to its accumulation in the blood. So guys, ఇక చూడండి, అన్కాంజుగేటెడ్ బైలురుబిన్ ఏమవుతుందండి? రక్తంలో చేరిక వల్ల జాండీస్ కనిపించే పసుపు రంగుకి ప్రధాన కారణము అవుతుంది. ఓకేనా? సో గైస్, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అండి. సో నెక్స్ట్ పార్ట్ కూడా ఇదే ఉంటుందండి, కంటిన్యూస్ ఉంటుంది, ఈవినింగ్ అయితే అప్డేట్ చేయడము జరుగుతుంది. సో గైస్, ఇంకా ఎవరైనా మన యొక్క టెస్ట్ సిరీస్ తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి, తప్పకుండా మీకైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది.
సో ఇలాంటి సిచ్యువేషన్లో మార్కెట్లో ఎలాంటి బుక్స్ లేనటువంటి సిచ్యువేషన్లో ఇవి మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి. ఓకేనా? సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.